హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ 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 న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ వ్లాగ్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా. ఈ వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ చాలా విషయాలు అండ్ చాలా జరుగుతున్నాయి. తమిళలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. మేము విజయవాడ వెళ్ళిపోతున్నాం. సో విజయవాడ ఎలా వెళ్తున్నాం, ఏంటి, ఈరోజు ఏం చేసాం, ఎలా జరిగింది అంతా కూడా వీడియో అయితే షూట్ చేసిన. ఈ రోజు వచ్చేసి ముక్కోటి ఏకాదశి ఆర్ వైకుంఠ ఏకాదశి అంటారు కదా. ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా లెగుద్దామని అలారం పెట్టుకొని నిద్ర లేచాను. నిద్ర లేగడమే ఇల్లు క్లీన్ చేసేసి మాప్ పెట్టేసుకుంటున్నా. తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి. ఈ రోజు చిన్న పూజ చేసిన 1,00,00,000 సార్లు అలా చేసినట్టు అంట ప్రతిదీ కూడా. సో మీలో ఎంతమంది ఉపవాసం అలాగే జాగారం చేశారు? చాలామంది జాగారం చేశాను, పూజ చేశాను అండ్ ఉపవాసం చేశానని చెప్పారు కదా. సో నాకున్న కొన్ని అనుభవాలు కూడా మీతోటైతే షేర్ చేసేసుకుంటాను. అవి ఇంకా వాళ్ళ నాన్న ఇంకా ప్రజెంట్ పడుకొని ఉన్నారు. వాళ్ళైతే లెగలేదు. వాళ్ళు లెగకుండా ఉండడమే నాకు కూడా కావాలి. అసలు ఎక్కడ పని అక్కడే ఉంటుంది. టైం అయితే అసలు ఒక రన్నింగ్ రేస్ లాగా వెళ్ళిపోతుంది. టైం అసలు ఉండట్లేదేమో అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి బిజీగా ఉండడం కూడా మంచిదేలే, కానీ ఒక్కొక్కసారి అసలు టైం లేదురా బాబు అన్నట్టు కూడా అనిపించింది కదా. మీకు కూడా ఎప్పుడైనా అలాగే అనిపించిద్దా? ఎందుకు వచ్చిన గోల, అసలుకే వాతావరణం చల్లగా ఉంది కదా అని చెప్పి చన్నీళ్ళు పోసుకోవడం ఇష్టం లేక వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. హెడ్ బాత్ చేయాలి కదా అందుకని చెప్పి. సో మార్నింగే ఫ్రెష్ అయిపోయాను. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఈ సారీ కట్టుకున్నా. అసలు సగము ఏం వేసుకోవాలో అర్థం కాక కూడా చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉండిద్ది ఒక్కొక్కసారి. అందుకే ముందు రోజునైతే తీసుకోవాలి. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం నేను స్మార్ట్ షాప్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. నిజంగా ఎంత బాగుందో. నిన్ననే నేను ఓపెన్ చేశాను కదా. ఈరోజు అయితే నేను చక్కగా బొట్టులన్నీ పెట్టేసుకొని అండ్ వెంకటేశ్వర స్వామికి పారిజాతం పూలు అంటే ఇష్టం కదా. ఇంకా కిందకి వెళ్ళి పారిజాతం చెట్టు ఉంటే పారిజాతం పూలు కూడా తీసుకొని వచ్చి పూజ చేశాను. ఇంట్లో పువ్వులు లేవు, సరే అని చెప్పి మా ఆయన లేపుతామన్నా కుదరదు కాబట్టి పారిజాతం పూలతోనే ఇంకా సర్దుకున్నా. ఇంతలోపు అవి నిద్రలేసి రాని వచ్చేసాడు. ఓ మై గాడ్, పూజ ఇప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే వచ్చేసాడు ఏంట్రా బాబు అనుకున్నా. ఇంకా అవి పడుకోలేదు. ఇంకా పోన్లే, వాళ్ళ నాన్న లేకుండా నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళలేదు. అమ్మాయి ఎత్తుకో, అమ్మాయి ఎత్తుకో, అమ్మాయి ఎత్తుకో అన్నాడు. ఇంకేం చేస్తాను చెప్పండి, పిల్లలకి ఏం చేయలేం కదా. దేవుడికి అంతా తెలుసు కాబట్టి పిల్లల్ని అయితే ఎత్తుకొని నేను పూజ అయితే చేసుకున్నాను. సో న్యూ ఇయర్ రోజు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాత్రం నాతోటి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎలా వెళ్ళాలి చూపి ఊరు బ్యాగ్ సరే నెంబర్ వేసారులే, కానీ మన ఊరు ఎలా వెళ్ళాలి చెప్పు. ఎలా వెళ్ళాలి ఇందాక చూపించావు కదా. అలా అలా మోసుకెళ్ళాలి. ఎవరు మోస్తారు? కాలు మీద పడిద్దా? ఎవరికి, నీకా మాకా? మోసేది ఎవరు? పడిద్దే. ఎవరు మోసుకెళ్తారు చెప్పు, నువ్వా నేనా? ఎందుకంటే నిన్ను ఎలాగో మీ నాన్న మోయాలి కదా. ఏనాన్న లగేజీలు మోసేదాన్ని నేనే తల్లి, మోసేది నేనే మోసేది, నాకు తెలుసుగా. నువ్వు మీ నాన్నగారు నిన్ను ఎత్తుకోవాలి. రెడీగా ఉంటాడు నన్ను రోస్ట్ చేయడానికి మా ఆయన. ఎందుకమ్మా వెళ్తావా? వచ్చు, వెళ్ళిపో, మేము రాము. ఇది హ్యాండిల్ నాన్న ట్రాలీకి. ఇది రాదమ్మా, ఇది ఇలా పట్టుకోవడానికి, ఇది ఇలా లాక్కెళ్ళడానికి. నిన్న ఒకళ్ళు మాటల చిలక హబీబాబు అంట, జోష్నిక అక్క అనింది. ఇంకొకళ్ళు ఏమో మా బాబు హాయ్ చెప్పాడు హవికి అంట. హవికి ఏయ్ తీసేయాలా? ఒక పైన అన్ని కొత్త బట్టలు అమ్మ పడేసాడు. నేను పడిందా? ట్రాలీ తీసుకురానైనా స్లీపిల్లోడికి చెప్పేది ఏంటో నాకు అర్థం కాల. ఆయనకి కుదరదు, ఆయన కాళ్ళ మీద ఎక్కిద్ది, పడుకోబెడతాడేమో. అయ్యో ఎందుకు ఆ పిల్లోడికి అన్ని కష్టాలు దేవుడా. మొత్తం పెట్టేసేయి, మొత్తం అరలు మొత్తం దింపే ట్రాలీలోకి. అవన్నీ బట్టలే చేస్తున్నావు నానా. హవి ఏం చేస్తున్నావు నువ్వు? ఓయ్ మా లగేజీలో చాలా వరకు హవి బట్టలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. హవికి నేను ఎక్కువ బట్టలు తీసుకెళ్తాను. ఎందుకంటే వేసినవి వేయడం ఒకటి ఇష్టం ఉండదు. ఎక్కడికెప్పుడు వెళ్ళాల్సి వచ్చిద్దో తెలియదు. ఒక్కొక్కసారి మేము 10 days 20 days ట్రిప్ అనే వెళ్తాం. ఒక్కొక్కసారి ఎక్కువ టైం ఉండాల్సి వచ్చింది. తెలియదు విజయవాడ వెళ్తే ఎలా ఉండిద్దో. ఇక్కడ వాళ్ళు కూడా అదే అన్నారు. పోయినసారి కూడా అంతే, 2 నెలలు ఉండొచ్చా, ఇప్పుడు 20 రోజులు. కాదు నాన్న, ఈ చొక్కా ఇప్పుడుది కాదు నాన్న, అందుకే నాన్న వెనక్కి పెట్టాను. 4-5 years షర్ట్ తీసుకున్నారు నాన్న. లోపల పెడదాం తల్లి. దేవుడా
అది కొత్త డ్రెస్ అవి ఇదే వేసుకుంటావా? ఇది కొత్తదే. అవి ఇది వేసుకుంటావా? దేవుడా ఈ రెడ్ పిచ్చేందో కానీ అసలా దేవుడా. ఒకసారి అద్దంలో చూసుకో. బాల పెద్దగా ఉంది నాన్న, పెద్దది అది. వేరేది వేసుకుందామా? బాగా పొడుగుంది బాగా. బాగాలేదు అవి వేరే తీసుకో. ఓకేనా? దా మార్చుకుందామా? చి ఓకే దేనికి చెప్పావు ఎంతకు మరి? అవి తల్లి మాట విని మార్చుకున్నాడమ్మా. ఓకే చెప్పులకి డియో కొట్టేది ఏంటి నానా? లేగు లేగుమా. చెప్పులు కొనుక్కోవడానికి 30 రూపాయలకి ఏం వస్తాయి తల్లి? సరేలే నుంచో పద లిఫ్ట్ నొక్కుదాంపా. సో నాన్న పూజ చేయట్లేదు. మీ నాన్న ఫోటో తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామిని. ఇంకా ముగ్గులు చూశారు కదా. ఇక్కడ మా ఓనర్ ఆంటీ వాళ్ళ పనావిడ వస్తారు. రోజు భలే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అదే మన సైడ్ అనుకోండి చిన్న గీత గీయడానికి కూడా కష్టపడిపోతారు. సో ఇప్పుడు మాకు అసలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ ఉండిద్దో తెలియదు కదా, వెతుక్కుంటా వెళ్తున్నాం. హవి బాబు గారు రెడీ అయిపోయారు. క్యూట్గా గాగుల్స్ కావాలంట. చెప్పులు వేసుకో అంటే వద్దులే అంట. ఇంక మా ఆయనకి నాకు ఎలాగో చెప్పులు లేవు, నాకైతే కొత్త చెప్పులు ఉన్నాయిలే కానీ ఇంకెందుకులే గుడికి కదా అని చెప్పి మ్యాప్ పెట్టుకొని మరీ వెళ్తున్నాము. సో మ్యాప్ పెట్టుకొని ఇంక వెళ్తున్నాము. అవునా ఉందా లేదా కరెక్టా కాదా ఎంత దూరం ఏంటి అనుకుంటా. మా ఇంటి నుంచి ఒక 10 minutes దూరంలో అయితే ఉంది. అక్కడికి వెళ్ళినా కూడా మాకు డౌటే. చాలా బండ్లు ఉన్నాయి, చాలామంది జనాలు ఉన్నారు, కానీ అసలు నిజంగా వెంకటేశ్వర గుడేనా వేరే స్వామి గుళ్ళ ఏంటా అని చెప్పి ఎత్తుక్కుంటా వెళ్తున్నాం. డైరెక్ట్ తిరుపతి టెంపుల్ అయితే తెలుసు కానీ ఇంకా కింద వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కొంచెం తెలియట్లేదు. సో మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుల్ రష్ ఉంది, అసలు చాలా రష్ ఉంది. అండ్ ఈ రోజు అంతా మేము ఉపవాసమే చేస్తున్నాం. ఇక్కడ ముగ్గు చూడండి ఎంత బాగుందో. అసలు ఎలా చేస్తారు ఈ ముగ్గులు? నాకేమో అసలు చేతులే తిరగవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండేది కదా, నాకు మాత్రం అస్సలు ముగ్గులు కానీ డ్రాయింగ్స్ కానీ ఎయ్యి రావు. అంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు, కాన్సన్ట్రేషన్ చేసినా నాకు రావో తెలియదు, కానీ ఎంత ట్రై చేసినా కూడా నాకు రావు. ఇంతకీ న్యూ ఇయర్కి మీరు ఏం ముగ్గులు వేశారు మన కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టండి, సో దట్ అందరూ చూస్తారు, నేను కూడా చూస్తాను. ఓకేనా? ఆప్షన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి హబీబాబు గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడైతే కాసేపు కూర్చున్నాం. ప్రసాదం అయితే తీసుకున్నాం, గుగ్గిళ్ళు తీసేసుకొని ఇంక నేను కూడా కొంచెం తిన్న, దేవుడు ప్రసాదం కదా తినాలి అని చెప్పి. మా ఆయన మాత్రం అసలు తిన్నని చెప్పాడు. ఏదో ఒకటి తినకపోతే నాకు నీరసం వచ్చేసేది కాబట్టి నేనైతే ఫ్రూట్స్ ఖచ్చితంగా తింటా ఉపవాసం ఉన్నప్పుడు. అండ్ వాటర్ ఎక్కువ తాగాలి, లేదంటే డిహైడ్రేట్ అయిపోతాం. ఇక్కడ నేను కళ్ళకి అద్దుకొని ప్రసాదం తిన్నానంట, ఆయన కూడా తింటాడు. సో అది. అండ్ చాలామంది హవికి కాయిన్ వచ్చిందా అని స్టిల్ ఇంకా అడుగుతున్నారు. ఇంకా ఏం రాలేదు, నాకు తెలిసి ఏం మింగలేదు అని నా డౌట్. ఇంకా రిటర్న్లో ఇంకా గుడి దగ్గర నుంచి అయిపోగానే వచ్చేసి పుచ్చకాయ అయితే తీసుకున్నాం. పుచ్చకాయ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. చిన్నకాయ ఇది 120 ఎంత పడింది, 130 పడింది. సో అసలు ఇప్పుడైతే అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి. మా ఆయన తర్వాత మళ్ళీ పూలు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఇలా పూజ చేశాడు. ఇంతకీ మా ఆయన చేసిన అలంకారం బాగుందా, నేను చేసిన అలంకారం బాగుందా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ లగేజ్ సర్దడానికి మేము ఒక కొత్త ట్రిక్ అయితే చూసాము. ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, మామూలుగా పెడితే కొన్ని బట్టలు కూడా పట్టలేదు, కానీ ఆ ట్రిక్ యూజ్ చేయడం వల్ల 2 ట్రాలీస్లో పట్టే బట్టలు ఒక ట్రాలీలోనే పట్టినాయి. అండ్ తర్వాత నేను తీసుకోవడం కూడా నాకు చాలా ఈజీగా అనిపించింది. అండ్ వర్త్ కూడా నిజంగా. ఈసారి ఖచ్చితంగా అలా ట్రై చేయండి. ఆ షార్ట్ చూడకపోతే ఎవరైనా చూడండి. అండ్ మన ఛానల్లో రీసెంట్గానే అప్లోడ్ చేస్తున్నాను. సో మొత్తం పట్టేసింది కదా, ట్రాలీలే పాడైపోయినాయి. లగేజ్ బ్యాగులు కొందాం అనుకుంటున్నాం కానీ నడుస్తుంది కదలే అని కూడా లైట్ తీసుకున్నాం. నిన్న ఇది మా వారికి గిఫ్ట్ వచ్చింది కదా, దాన్ని అయితే ఇవాళ హాట్ వాటర్లో వేస్తున్నా. నైట్ జర్నీకి అవికి తీసుకెళ్దాం, ఇంకా పాత బాటిల్ పడేసేద్దామని చెప్పి. నాకు ఈ బాటిల్ అసలు ఎంత బాగా నచ్చిందో, ఎంత వాష్ చేయగానే లాగేసుకుని మరీ తాగుతున్నాడు. బాగుందా బాటిల్? సరిగ్గా లేదు, ఇది ఇంతే తాగు, ఈ బాటిల్ అంతేమా. ఓకేనా? క్లాప్ పెట్టేసే మళ్ళీ. ఇగో ఇక్కడ నొక్కామనుకో ఓపెన్ అయింది.
నొక్కి చూడాలి మా అవి బాబు. ఇదిగో ఓకే ఓకేనా, క్లోజ్. సో తాగు, కొత్త కదా తాగుతాడు ఇప్పుడు బాగా వింత వింతగా. అది టాయ్ నాన్న, టాయ్. నీ కొత్త బాటిల్ బాగుందా? ఇంకా అవిని కాసేపు ఇది చేసిన తర్వాత పుచ్చకాయ కట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పటికే టైం 1 o'clock పైన అయింది. అవికి ఫుడ్ కూడా పెట్టేశాను. ఫుడ్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా తీసుకొని కట్ చేస్తే ఇప్పటి నుండి నైట్ వరకు తినొచ్చు కదా అని కట్ చేస్తున్నా. అవికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం, నాకులాగే. అమ్మ పెట్టు పెట్టు, అమ్మ పెట్టు పెట్టు అంటానే ఉంటాడు. అండ్ ఈ పుచ్చకాయ అండ్ మనకు ఓపెన్ చేయగానే అర్థమైపోద్ది అసలు టేస్ట్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి. మీలో ఎంతమందికి తెలుసు కలర్ని బట్టి టేస్ట్ ఎలా ఉండిద్దో చెప్పడం? అంటే నాకు తెలుసు, చాలామందికి తెలుసు, ఇదేం పెద్ద గొప్ప విషయం కాదులే కానీ. సో ఇదైతే మంచిగా తీయగా ఉంది, చెప్పకుంటే అస్సలు తినబుద్ధి కాదబ్బా అసలు. సో మొత్తానికి ఇంకా లగేజ్ కూడా మా ఆయన కొంచెం సర్దేసి వెళ్ళారు. ఇంకా తీయాలి, ఇంకా సర్దాలి. మేము సంక్రాంతి వరకు ఉంటాం కదా, అందుకే నేను డీప్ క్లీన్ వీడియో కూడా చేయలేకపోయాను, నాకు టైం లేదు. అండ్ సడన్గా అన్ని జర్నీలు అయిపోయినాయి, దానివల్ల కూడా అవి అసలు కొట్టి పెట్టాడు. ఇందులో నుండి ఇదిగో రాళ్ళు పడుతున్నాయి, రాళ్ళు. ఇప్పుడు వీటిలో ఏది మింగుతాడో తెలీదు. 20 రూపాయలు, 48 గంటలు కూడా అవలా పాడు చేసేసాడు హబీబాబు, బ్యాడ్ బాయ్. ఇప్పుడు ఈ కుప్పలు తప్పలుగా బట్టలు ఆరేసాను కదా, ఈ కుప్పలు తప్పలు బట్టలు తీసుకెళ్ళి సర్దాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి ఇల్లు చూపిస్తుంది చూడండి, దారుణంగా ఉంది, దడుచుకోవద్దు. సో లగేజీలు సర్ది అక్కడే ఉన్నాయి. ఇగో ఇల్లు పరిస్థితి ఇది. ఇప్పుడు ఇదంతా నీట్గా సర్ది లగేజ్ సర్దేసుకోవాలి. లగేజ్ సర్దేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళా కలుద్దాం. ఓకే డన్. ఇల్లు మొత్తం సర్దాను. నిన్న చాలా కుప్పలు తప్పలు బట్టలు మడత పెట్టా. యాక్చువల్లీ ఇంకా బట్టలు ఉన్నాయి కానీ వాష్ చేసే ఓపిక లేక వదిలేసా. మొత్తానికి రూమ్ ఇట్లా సెట్ చేసా. మాకు 10:45కి ట్రైన్, ఇప్పుడు 5 అవుతుంది. నేను పూజ చేయాలి, స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి పూజ కంప్లీట్ చేసి రిమైనింగ్ పనులు చూడాలి. నైట్ కూడా మేమేం డిన్నర్ చేయట్లేదు. సో హవి వరకు ఏమన్నా వండుతా, హవి వరకు. సో మేమైతే ఏమన్నా ఫ్రూట్స్ కానీ అట్లా ఏమన్నా తిందాం అనుకుంటున్నాను నేను. ఇంకా అంతే, ఆల్రెడీ పుచ్చకాయ తిన్నా కదా. సో అట్లా ఏమన్నా తినేసి ఉందాం. రేపు పొద్దున్నే దిగ్గానే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళేసి వచ్చేసానంటే కంప్లీట్ అయిపోయింది ఏకాదశి. సో మీరు చాలామంది ఉపవాసం ఉంటున్నాను అక్క అని చెప్పారు. సో నేను జాగారం కూడా చేసాను ఒకసారి మా చిన్నత్త ఏదో కలిసి. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తా స్టోరీ. సో ఇల్లంతా నీట్గా సర్దిన తర్వాత ఈవినింగ్ కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తీయాల్సినవి అన్నీ తీసా. ఇంతలో వాళ్ళ నాన్న కూడా ఎర్లీగానే వచ్చేసారు. సో నాకు 8 గంటలకి నా పుత్రుడు నిద్రపోతున్నాడు. ఏం చేయాలి? అట్లా హవి నిద్ర లేపేసాను. జశ్వంత్ వచ్చి లేపేశాడు, గుర్రంతో ఆడుతున్నాడు, ఎలా ఆడాలో చెప్తాడు, వీడియో తీయండి చూపించండి అన్నాడు. స్లోగా ఆడుకోవాలమ్మా అవి, స్లోగా నానా. సో ఒక ట్రాలీ సర్దేశాం కదా. ఇంకా ఇదిగో నా జ్యువెలరీ బాక్స్లో, అసలుకే పండగ కాబట్టి జ్యువెలరీ బాక్స్ మొత్తం పట్టుకెళ్ళిపోతున్నా. తీసుకెళ్ళమంటారు, తీసుకొని వెళ్ళడం అంటారు. ఓకేనా. అండ్ ఇక్కడ ఏమైందంటే మ్యాగ్నెట్స్ అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఇవ్వాలి అనమాట. ఎతుకుతున్నాం, ఎంత ఎతికినా దొరకట్లా. మా ఆయన ఎక్కడో పెట్టేశాడు, ఇక అదే ఎతుకుతున్నాడు. మా ఆయన ఏంటంటే నాకు రింగ్స్ కూడా దొరుకుతాయి, రింగ్స్ కూడా పోయినాయి అన్నావు కదా అన్నారు. ఇది వచ్చేసి నేను మైక్ కూడా తీసుకుని వెళ్తున్నా, ఏమన్నా యూజ్ అయిద్దేమో అని చెప్పి చూడాలి, వాడాలి. అప్పుడు 250 అంత పెట్టి కొన్నాను, తర్వాత నేను ఇంకా యూజ్ చేయాలి. గేజెస్ అద్దడం అలా 1 2 3 4 5. ఇక్కడ ఇంకొక బ్యాగ్ తయారవుతుంది. మన హబీబాబు గారు స్వెటర్ వేసుకొని రెడీ అయిపోయారు. టైం వచ్చేసి ఇప్పుడు 9:15 దాకా అవుతుంది. నేను అందుకే కదా నాన్న స్వెటర్ వేసుకోవద్దు అని చెప్తే నా మాట వినవు నువ్వు. నేను వేసుకున్నానంటే ఈయన కూడా వేసుకోవాలంట. నేను జిప్ అయినా వేయను నాన్న వద్దంట. ఆహా ఇప్పుడు ఇది రావట్లా, ఆగు చూస్తా. ఉంచుకో, నేను వేసుకున్నాననే ఉంచుకున్నావు, జిప్పు తీస్తా. ఉంచుకోమా, చల్లగా ఉంది బయట. సో ఇక తినుబండరాలు కూడా హవి కోసం తీసుకెళ్తున్నావు. తీస్తున్నాను, ఆగు. మళ్ళీ వెయ్యి అన్నావు అనుకో, వేయను నేను ఇంకా. ఓకే. సరిపోయినాయి అందులో అన్నీ.
బయట బట్టలు ఉన్నాయి, తీసుకెళ్లాల్సినవి తీసుకెళ్తే మిగిలిన లోపల ఆరేస్తే ఇంట్లో ఇంక ఉతకడానికి బట్టలు లేవు. సో మధ్యలో మా వారు వస్తారు కదా, ఆయనకి ఇంక పని పెట్టకుండా నేనే చేసేసా. ఎక్కడికి నాన్న చెప్పులు వేసుకుంటున్నావు? ఎక్కడికి? నేను ఇప్పుడే వేసుకొని ఇక్కడ ఉన్న బట్టలన్నీ తీసుకోవాలి, తీసుకొని లోపల ఆరేయాలి. ఏమో అవి క్లాత్ డైపర్స్, రోజు నైట్ ఇవే యూజ్ చేస్తాను. ఆడుతుందా తల్లి? నువ్వు అందరికి ఫ్యాన్ ఇసురుతున్నావు అన్నా, గాలి ఆడుతుందా అంటావు. నీకు ఆడుతుందా అవి గాలి? ఓకే నాన్న. టైం అయిపోతుంది, మేమేం ఆడుకుంటున్నాం. నాన్న నేను వేసుకొని ఇప్పుడు ఆచట్లా, మనం ఇంకా టైం ఉంది నాన్న. ఎందుకు తల్లి నీకు ఈ బాధ? వదులు వదులు, పట్టుకోకూడదు చెప్పుల్లే. వేసుకున్నా, ఓకేనా? ఓకే, హ్యాపీ. సో ఈవినింగ్ నేను బట్టలు చాలా ఉంటే వాషింగ్ మిషన్కి వేసాను. మ్యాక్సిమం నేను తీసుకెళ్లాల్సినవి ఉన్నాయి, కొన్ని ఇంకా ఉతకాల్సినవి కూడా ఉన్నాయి కదా. ఇంకా మా వారికి కూడా మళ్ళీ వచ్చినాక వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ ఆరేసుకోవడం కుదరదు. మధ్యలో వస్తారు మా వారు, ఒక 1 వీక్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వస్తారు పండగ టైంలో. అందుకని ఎందుకులే అయిపోయింది కదా, ఇంకా వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉండిద్ది, ప్రశాంతంగా ఉంటాడులే అని చెప్పేసి అయితే వాష్ చేసా. ఇంట్లో ఆరేసి వెళ్తే ఏముంది, అయ్యే నిదానంగా ఆరుతూ ఉంటాయి, కంగారేముంది. ఇంకా మా ఆయన కూడా పెండింగ్లో ఉన్న లగేజీలన్నీ సర్దడం స్టార్ట్ చేశాడు. అప్పటికే టైం 9-9:30 దాకా అయిపోతుంది. మాకు 10:40కి ట్రైన్ మూవ్ అయిపోయిద్ది, అంతలోపు సర్దుకొని వెళ్ళాలి. ఆయన 7:30కి వచ్చి స్టార్ట్ చేసినా కూడా టైం అసలు లాస్ట్కి అసలు ఉండదు, హడావిడి దడదడలాగా ఉండిద్ది. ఎక్కడికక్కడ నేను మ్యాక్సిమం నీట్గానే సర్దేశాను, నీట్గా సర్దేసి అయితే వెళ్ళాను. ఇక్కడ మా ఆయన ఏదో జోకులు ఎత్తున్నాడు, అందుకే నవ్వుతున్నా నేను. దానికి కిచెన్ అంతా ఇలా నీట్గా ఏదో నాకు కుదిరినట్టు ఇలా సర్దాను, ఇంకా అంతే. సో షింక్లో కూడా అంట్లేం లేకుండా చూసుకున్నాను, స్టాండ్లో కూడా అంట్లో పెద్దగా వంట ఏం చేయలేదు కదా ఈరోజు, పెద్దగా ఉంది అసలు వంటే చేయలేదు ఈరోజు. మొత్తానికి మా లగేజీ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్గా 7 లగేజెస్, అంటే హవీతో కలిపిలేండి. సో ఇప్పుడు లగేజీలు తీసుకొని ఇక్కడే టైం 9:40 అయింది. 10:40 కల్లా ట్రైన్ కదిలిద్ది. సో మేము ఇప్పుడు చెప్పు. ఇక్కడ పట్టుకొని ఏం చేయాలి? సరే నాన్న, ఇది ఉండట్లే ఏంటి? ఉండుతుందా? ఈ ట్రాలీకి వచ్చిన సమస్య ఏంటంటే ఇది ఉంచోదు స్టాండ్. సో మొత్తానికి ఇల్లు అయితే ఇలా సర్దుకున్నాం, ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. హవికి స్వెటర్ తీస్తే వేసుకోవట్లా, ర్యాపిడో బుక్ చేసాం. సో ఆటో అతను కూడా వచ్చేసారు, ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఒక 20 days అయితే ఉండను ఇంట్లో, అండ్ మా వారు ఉంటారులేండి. ఇంకా లగేజీలు అయితే 7 లగేజీలు అయిపోయినాయి. సో ఈ లగేజీలన్నీ తీసుకెళ్లేసరికి మా పని అయిపోయింది రైల్వే స్టేషన్లో, అదన్నమాట. సో అప్పటికే టైం 9:30 అయిపోయింది. కొంచెం ముందు వెళ్తే పరిగెత్తకుండా ఉండిద్ది ఇంత లగేజీలతో, పిల్లోడితోటి ఫాస్ట్గా వెళ్ళాలి, లేదంటే కనుక కష్టమైద్ది. రన్నింగ్ ట్రైన్ ఎక్కడం ఇంకా దారుణంగా ఉండిద్ది. సో మొత్తానికి ఆటో వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్తున్నాడు అవి. ఇక్కడ నేను ఇవి కూడా తెచ్చుకున్నా, ఇయర్ మఫ్స్, కొంచెం చల్లగాలి అది వెళ్ళకుండా ఉండిద్ది అని చెప్పి. సరే కానీ ఇంతకీ మీరు మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఎప్పుడు అయిపోతాయి అండ్ ఎప్పుడు ఊరు వెళ్తున్నారు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, లేదా ఇంకెక్కడికైనా వెళ్తున్నారా, వెకేషన్కి వెళ్తున్నారా, లేదా ఏదైనా డివోషనల్ ట్రిప్కి వెళ్తున్నారా అనేది మాత్రం నాతో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు చేసుకోబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ నాతో చెప్పుకోండి. నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని కదా, అందుకని చెప్పి ప్లీజ్ అన్నీ షేర్ చేసేసుకోండి. మొత్తానికి ఆటోలో అయితే వచ్చేసాం. అండ్ రైల్వే స్టేషన్కి దగ్గరలోకి వచ్చినప్పుడు గోవిందరావు సాంగ్ కూడా అయితే మనకి రోజు కనిపిస్తుంది రైల్వే స్టేషన్లో వెళ్ళేటప్పుడు. సో భలే ఉంటుంది అసలు ఈ గోపురము, ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది, అసలు ఖాళీనే ఉండదు. ఇక్కడ ఒకటి బార్గేట్లా పెట్టేశారు, ఎదురే అంటే 2 వే అయిపోయి ట్రాఫిక్ జామ్ అవుతుందని చుట్టూతో తిరిగి అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్ ముందు దాకా తీసుకెళ్ళాడు అబ్బాయి ఆటో అతను. మామూలుగా అయితే రైల్వే స్టేషన్ ముందు దాకా తీసుకెళ్ళట్లేదు, దూరంలో ఆపేస్తున్నారు, చాలా లగేజ్ ఉంది కదా, అందుకని కరెక్ట్గా మేము మెట్లు దిగే దగ్గరికి అయితే తీసుకెళ్లారు ఈ ఆటో అతను అయితే. చాలా మంచిగా అనిపించింది. ఇంకా బాబుతో ఉన్నాం కదా, పాపం అర్థం చేసుకున్నారు వాళ్ళు మమ్మల్ని, పోనీ అమ్మయ్య అనుకున్నాం. మొత్తానికి ఇట్లా అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ దగ్గరికి ఒక 1/2 hour టైం ఉందనగా వచ్చాము, ప్రశాంతంగా జర్నీ చేస్తున్నాం. లాస్ట్ టైం అయితే మా ఆయన రన్నింగ్ ట్రైన్ ఎక్కించాడు, గుర్తుంది కదా, వేద బర్త్డేకి వెళ్ళేటప్పుడు. అట్లా ఉంటుంది మరి, మా ఆయనతోనే మామూలుగా ఉండదు. సో ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాం.
దారిలో అంతా నేను తీయలేదు ఫోన్లో, ఎందుకంటే చాలా లగేజ్ ఉంది, అసలు తీయడం చాలా కష్టం కదా. అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీయడానికి ట్రై చేశాను. 3-4 బ్యాగులు నేను మా ఆయన పట్టుకొని అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఒక లగేజ్ బ్యాగ్ మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయింది. మా అమ్మ వాళ్ళు చీరలు, డ్రెస్సులు ఇంకా కొన్ని తీసుకున్నారనమాట నా దగ్గర. అంటే డబ్బులకేనండి బాబు. ఇంకా నేను నా దగ్గర ఉన్న కొన్ని ఇవ్వాలి, మ్యాగ్నెట్స్ అవన్నీ ఇవని అవి కూడా ఇచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి ఎప్పుడు తీసుకోవడమే కానీ ఇవ్వడమే తెలియదు. అలాంటిది ఇప్పుడు నేను కూడా ఎంతో కొంత చిన్న అయినా ఇవ్వగలుగుతున్నానని. సో మొత్తానికి మేము వచ్చేసరికి ప్లాట్ఫామ్ దగ్గర అయితే ట్రైన్ రెడీగా ఉంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. బట్ చాలా బోగీలు అయితే నడవాలి, నియర్లీ ఒక 7 to 8 బోగీలు నడవాలి. సో ఈ లగేజీలు వేసుకొని ఈ బోగీల దగ్గరికి నడవడమే చాలా కష్టంగా అనిపించింది. పర్లేదైనా నిదానంగా వెళ్ళొచ్చు, టైం ఉంది కదా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ ఇంకొక విషయం ఏంటంటే ట్రైన్ అయితే కదిలిందండి. ఒకళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లని ఎక్కిచ్చేశారు, ఆయన ఎక్కేశారు, వాళ్ళ అమ్మ ఎక్కలేదు. పెద్ద పెద్ద కరుపులు, అసలు ట్రైన్ చైన్ లాగేశారు. ఇంకెక్కగానే నా స్నాక్స్ తినడం స్టార్ట్ చేశాడు. సో అట్లాంటివి ఏమైనా చూసినప్పుడు భలే భయం వేసిద్ది కదా. లాస్ట్ టైం మేము కూడా రన్నింగ్ ట్రైన్ ఎక్కాం, అప్పుడు కూడా మా ఆయన ఫస్ట్ నన్ను ఎక్కించిన తర్వాత మా ఆయన ఎక్కాడు. అదే మా ఆయన వాళ్ళు ఎక్కుంటే కానీ నేను అస్సలు ఎక్కేదాన్ని కాదు, ఎందుకంటే నాకు చాలా భయము. పిల్లోని కూడా నేను ఎక్కించుకోలేను, అందుకే మా ఆయనే తీసుకున్నాడు. ఎప్పుడు అసలు రన్నింగ్ ట్రైన్లు ఎక్కద్దండి. సో నైట్కి కూడా నాకు ఏం ఆకలి లైట్గా ఆకలిసినట్టు అనిపిస్తే ఇంకా ఫ్రూట్స్ అలాంటి తీసుకొచ్చాడు. బట్ ఇది లైట్గా కూలింగ్ ఉంది, పుల్లగా కూలింగ్గా చాలా జలుబు వచ్చిద్దేమో అనుకున్నాను, కానీ దేవుడి దయవల్ల అయితే రాలేదులేండి. సో ఇంతే అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా రేపటి నుంచి వీడియోలు అయితే మామూలుగా ఉండవు, తెలుసు కదా. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే, సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికే కాదు ఇంకా వేరే చోట్లకు కూడా వెళ్ళిపోతున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. మొత్తానికి మేము పడుకునేసరికి కాసేపు అయింది. దాని తర్వాత లేవడం కూడా చాలా నిద్ర సరిగా పట్టలేదు. ఈ మధ్య నిద్ర ఉండట్లా, అందుకే నా మొహం కూడా పీక్కున్నట్టు అయిపోయింది. అవి మాత్రం వాళ్ళ నాతోనే పడుకుంటాడంటే. ఇంతే వీడియో, బాయ్ బాయ్.